యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక. చెయ్యి పైకి చెప్పగలరా? యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక. ఎవరి చేతిలో పడ్డానికి తీర్మానం చేసుకున్నాడు? తమ్ముడు, చెల్లి, పెద్దలారా చెప్పాలి. ఎవరి చేతిలో తన బ్రతుకుండాలని, ఎవరి చేతిలో ఉంటే మేలని ఆశించాడు? దేవుని చేతిలో అని గట్టిగా చెప్పగలరా? ఇంకొకసారి ఈ రాత్రి ఈ తీర్మానం నీ జీవితంలో కూడా అదే తీర్మానం తీసుకుంటే, గత జీవితంలో నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా, శోధనలు కలిగినా, శ్రమలు కలిగినా, నీ అపరాధములు ఏమున్నా, అతిక్రమాలు ఏమున్నా, దేవుని వాక్యములకు విరోధంగా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం ఒప్పుకొని, ప్రభువా ఇకనైనా నా జీవితము నీ చేతుల్లో ఉండాలి ప్రభువా, నేను తీర్మానం తీసుకుంటున్నాను అని ఒక నిజమైన తీర్మానం తీసుకొని మీరు బయటికి వెళ్తే, ఆయన చేతుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని అద్భుతంగా వాడుకునే దేవుడు నా దేవుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తివంతుడు ఆయన. ఆయన చేతుల్లో ఒక డైమండ్ గా దేవుడు నిన్ను చేయగలడు.